ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రగ్రహము, చాలామందికి శుక్రుడు అనగానే అబ్బా అసలు నాకు అద్భుతంగా ఏదో కలిసి రాబోతుంది అనేటువంటిది ఉంది. నిజంగానే అతను కనుక బాగుంటే అద్భుతంగా లగ్జరీ లైఫ్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. శుక్ర భగవానుడు బాగుంటే మరి ఇవన్నీ ఎలా వస్తాయి మనకి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సనాతన ధర్మంలో, శాస్త్రాల్లో, పురాణాల్లో, వేదంలో అన్నిట్లో చెప్పేది ఒకటే, మనిషికి జన్మలు ఉంటాయి. పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ ఒక గ్రహ రూపైన ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు భగవంతుడు. ఆ గ్రహ రూపైన స్టోర్ అయి మనం ఈ జన్మలో అనుభవిస్తుంటాం. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అది కర్మ అంతే. అది గుడ్ కర్మ అంటారా, బ్యాడ్ కర్మ అంటారా, మీరు బాధపడతారా, అవన్నీ కాదు. అక్కడ అది కర్మ, మీరు ఏది ఇస్తే అది వస్తుంది ఇక్కడ. అయితే ఈ శుక్రగ్రహం కనుక బాగున్నాడు అనుకోండి, మంచి జీవిత భాగస్వామి, ముఖ్యంగా పురుషులకి. కుజగ్రహం బాగుంటే మంచి జీవిత భాగస్వామి స్త్రీలకు చెప్తారు. సో మంచి జీవిత భాగస్వామి. రెండవది లగ్జరీ లైఫ్. అంటే ఏమిటండి లగ్జరీ లైఫ్ అంటే? ఒక మంచి గృహము, మంచి వాహనము, అంటే ఒక మంచి లగ్జరీ వాహనము, చక్కగా మనీ ఎప్పుడు ఉండడము, సుఖము ఎక్కువగా, కష్టం తక్కువగా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు. అదేవిధంగా మంచి సిస్టర్స్ ఉండడము, శుక్రుడు ఆ యోగాన్ని కూడా ఇస్తాడు. మంచి స్త్రీ సంతానం ఉంటే మంచి స్త్రీ సంతానం ఉండడం, అమ్మవారి భక్తులు అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ ఒకవేళ ఇదే శుక్రుడు పాడయ్యాడు, చాలామందికి ఇక్కడే తెలుసుకోలేకపోతుంటారు. శుక్ర మహాదశ వచ్చేస్తుందండి, నాకేంటి ఇంకేముంది, శుక్రుడు వచ్చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆ శుక్రుడు ఎలా ఉన్నాడు, వస్తున్నాడంటే, ఎందుకంటే ఒక మనిషికి ఇబ్బందులు, ఓవర్ లగ్జరీ అయితే కూడా ఇబ్బంది పడుతుంటాడు. చూడండి, అన్నీ కొనేసామండి లోన్లు పెట్టేసి, కానీ తీరా చూస్తే నాకు ఉద్యోగం పోయింది, లేకపోతే వ్యాపారం లోన్ అయిపోయింది, కట్టుకోలేకపోతున్నా అంటాడు. చూడ్డానికేమో బయట కారు ఉంటుంది, ఆడి కార్ ఉంటుంది, లేకపోతే బెంజ్ కార్ ఉంటుంది, 2-3 కార్లు కనిపిస్తుంటాయి, పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, లోపల వాళ్ళు అనుభవించేది వేరుగా ఉంటుంది. అప్పుడు శుక్రుడు నెగటివ్గా ఇస్తూ ఉంటాడు. అంటే అవన్నీ తెచ్చిపెట్టి అక్కడి నుంచి ఇబ్బంది స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి కేసెస్ నేను చాలా చూశాను. లేదా భార్య ద్వారానే ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి చిన్న ఉదాహరణ, ధనుర్లగ్నంలో జన్మించారు, 6th and 11th లార్డ్ శుక్రుడు. ఆ మహాదశ వచ్చింది, ఆ శుక్రుడు మరింత పాడేయడం, ఇంకా ఎక్కువ ఇబ్బందిస్తూ ఉంటాడు. అదేవిధంగా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ శుక్రుడు ద్వారా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. శుక్రుడే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఇస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, మీకు శుక్రగ్రహ సంబంధించిన దోషం ఏదో చేశారు అంటే ఏం చేశారు, స్త్రీల పట్ల ఇబ్బంది పెట్టారు స్త్రీలని. అంటే వాళ్ళు చిన్న గొడవలు రావడం, భార్యాభర్తల మధ్యని చిన్న ఎడముఖం పెడముఖంగా ఉండడం, దాని తర్వాత మరలా ఒక చిన్న గొడవలాగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం, కలిసి ఉండడం, దట్ ఈస్ డిఫరెంట్. నేను వాటి గురించి మాట్లాడటం లేదు. పని కట్టుకొని కొంతమంది ఇబ్బంది పడతారు. అది సొంత భార్యని కావచ్చు, చెల్లెల్ని కావచ్చు, లేకపోతే పరస్త్రీని కావచ్చు. అంటే వాళ్ళకి ఇంకా వీళ్ళు పని కట్టుకొని ఇబ్బంది పెట్టినడం, వీళ్ళే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు బాధపడిపోతే దానికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. పని కట్టుకొని కనుక ఎవరైనా స్త్రీని ఇబ్బంది పెట్టినా, అమ్మవారి ఆలయంలో ఏదైనా దోషము చేసినా, ముఖ్యంగా ఈ శుక్రదోషము, స్త్రీ శాపము అంటారు దీన్ని, స్త్రీ శాపం తగులుతుంది.
అలా కాకుండా మీరు మంచి పనులు చేశారనుకోండి, అమ్మవారి ఆలయాలు కట్టించడం కానీ, అమ్మవారి ఆలయం కట్టేటప్పుడు మీ వంతు ఏదైనా సహాయం చేయడం కానీ, అదేవిధంగా స్త్రీల పట్ల మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి బాధ కలుగుతుందని తెలుసుకొని ఇంకా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం చేస్తే శుక్ర సంబంధించిన దోషం రాదు. మరి నాకు ఆల్రెడీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానండి, మరి ఏం చేయాలి అంటే సింపుల్. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రెండవది ఏమిటంటే మీ జన్మజాతకంలో శుక్రుడు ఏ గ్రహాల ద్వారా పాడేయడు కూడా చూసుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము, ఈ రెండింటినీ కలిపి మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వండి. లేదా బొబ్బర్లు చేసే పదార్థంతో ఏదైనా బయట ఇబ్బంది పడేటువంటి మనకి బిచ్చగాళ్ళు అది ఉంటారు వాళ్ళకి ఇవ్వండి. అది కొంత పుణ్యం వరకు పుణ్యంలో ప్రారంభమవుతుంది. బట్ ఈ రకమైనటువంటి దానమే మంచిది. ఇక మరొక విషయం ఏంటంటే గోవులకి చపాతీలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు ధనానికి కూడా కారకుడు. శుక్రవారం పూట నూనెతో కాల్చినటువంటి చపాతీని మీరు ఇంట్లోనే ఒక 3 చపాతీలు చక్కగా తయారు చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి తేనె పూసి గోవులకు తినిపించండి. చాలా ఆనందంగా తింటాయి ఇవి. ఎందుకంటే ఒక గోవులో సకల దేవతలు ఉంటారంటారు. అది ఎంతో ఎంత చక్కటి తీపి పదార్థం. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కూడా ఏదైనా స్వీట్ ఇచ్చాము, చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చాము, అలా తింటారు, ఎంతో ఆనందంగా తింటారు. అంటే వాళ్ళ మనసు ఆనందంగా తయారవుతుంది ఏదైనా తీపి పదార్థం ఇచ్చినప్పుడు. అప్పుడు గోవు కూడా తేనె పూసినటువంటి చపాతి తినేటప్పుడు ఎంతో ఆనందంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా తింటూ ఉంటుంది. సృష్టిలో ఏదైనా ఒక ప్రాణికి మనం ఆనందాన్ని ఇచ్చేలాగా అట్లా చేసామనుకోండి, ఆ ఎనర్జీ మనకి కాపాడుతూ ఉంటుంది. బ్లెస్సింగ్స్ అంటారు దాన్ని. చూడండి, మనకి పెద్దవాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉంటాం. ఇది చేయండి, చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పొరపాటును కూడా స్త్రీలతో ఏదైనా గొడవలు వస్తుంటే మ్యాక్సిమం తగ్గించుకునే పని చేయండి, పెంచుకోకండి. దాన్ని పెంచుకుంటుంటే ఇంకా మీ కర్మ పెరుగుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది? కండిషన్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు, నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు, పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడా పాప ఎలా ఉన్నారనేటువంటిది. రెండవది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు, మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది, మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి, జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి. మార్పు రావాలి అంటే ఏదో ఒకరోజు చేశాను, ఓ వారం రోజులు చేశాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం 10 రోజులు అవగానే మానేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులకో, వారానికో, 2 వారాలకో గుర్తు వస్తుంది, అయ్యో ఆ రోజు మనం అనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను, ఒక 5 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే 1/2 సెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన, మనస్సు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి. మరలా సాధన చేయండి, మరలా మంత్రం చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. అలాగ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో, ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎవరో ఒకరు గతించడం జరిగింది, ఇప్పుడు ఈ మంత్రము, ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. 11వ రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు, దానం ఇవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేయొచ్చు, మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది, చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు. లలిత అమ్మవారు దేవతా రూపంలోని పితృదేవతా రూపంలో 2 రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాల్లో చెప్పబడింది.
కాబట్టి మనం చేయాల్సిన ఏమిటి, కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్య దేవతారాధన ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే మీకు బియ్యము 1 కిలోనో 2 కిలోలు 5 కిలోలు మీ స్తోమతను బట్టి బియ్యము, 2 రకాల పప్పులు, ఏవైనా వండుకునేటువంటి పప్పులు 2 రకాలు, ఆకుకూర 2 రకాల కూరగాయలు, పప్పు మిరపకాయలు, ఉప్పు ఇటువంటివి ఇస్తారు. ఇవి బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి. ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవతా ఆరాధనతో పోదు, పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది. అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం. చాలామంది అనుకుంటారు ఏంటి, ఏమంటే మరి ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు వెళ్ళట్లేదా, అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది, మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీన్ని తొలగించుకోవడం కేవలం దేవతారాధన పితృదేవతారాధన ద్వారానే అనుకోవాలి. ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా, బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది, మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది. అయితే రెండిటికి రిజల్ట్స్ వేరువేరు ఉంటాయని చెప్పబడింది. ఏమిటది అంటే, మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో, వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు. దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం. మరి బయట ఇస్తాను చూసారా, బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు అడుక్కునే వాళ్ళకి లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు. డబ్బులు కానివ్వండి, వస్త్రం కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి. ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు, ఫ్యూచర్ వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది. ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి. దోషం తీసేసేయడానికి పురోహితుడికి ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి, అనేటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.